ఇక్కడ నుంచి బయటపడి వీలైనంత త్వరగా ఈ ఆటని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు అక్కడ ద్వారాన్ని తెరవడానికి వెళ్తున్నారా? ముందు ఈ నగలు పెట్టి తెరిచి చూడొచ్చు కదా. ఇందులో కూడా మీకు తాళం దొరుకుతుందేమో. ఇందులో తాళం చెవి ఉందో లేదో కానీ నీ బుర్రకి మాత్రం తాళం గట్టిగా వేసేసుకుని ఉన్నావు. మహారాజ్ గారి ప్రాణాలు ప్రమాదంలో ఉంటే నువ్వు నగల గురించి ఆలోచిస్తున్నావా? ఒకవేళ ఈ తాళం చెవితో ఈ పెట్టెని కనుక తెరిచేస్తే ఇందులో మనకి తాళం చెవి దొరకపోతేనో? 6 పెట్టెలలో మనకి తాళం చెవి లభించింది కదా, ఇందులో కూడా తాళం చెవి తప్పకుండా లభిస్తుంది. అరే, ఇంత ధనాన్ని ఎవరైనా వదిలేసి వెళ్తారా? ఈ ప్రపంచంలో డబ్బుకి లొంగని వాళ్ళు అసలు ఎవరూ లేరు. ఇక పండిత రామకృష్ణ ఎలా తప్పించుకుంటాడు? ముఖ్యంగా తన భార్య తనతో కలిసి ఉన్నంత వరకు. మీరు ఏం మాట్లాడుతున్నారు హుజూర్? మీకు ముందు చూపు చాలా ఉంది హుజూర్. భలే బుర్రం ఇది, అద్భుతం. నేను ఆలోచించిన తర్వాతే ఇక్కడికి వచ్చాను తమాం. ఇక్కడ ఈ పండితుడు ఓడిపోతాడు, అక్కడ కృష్ణదేవరాయలు చస్తాడు. వెళ్ళి అతని చావు కబురు తీసుకురా. ఇక్కడి సంగతి నేను చూసుకుంటాను. అలాగే హుజూర్. సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు. ఇక మనం ఇక్కడి నుంచి స్వేచ్ఛగా బయటకు వెళ్ళొచ్చు. కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ తాళం చెవితో ఈ పెట్టెని తెరిచి ఎందుకు వృధా చేసుకోవడం? ఈ పెట్టెని మనం మనతో పాటు తీసుకెళ్లిపోతే సరిపోతుందిగా. కానీ తాళం చెవి ఉంది కదా. ఇలా చూడు శారదా, భగవంతుడు నీకిచ్చింది చిన్న బుర్రే అయినప్పటికీ దాన్నైనా ఉపయోగించడం నేర్చుకో. ఈ తాళం చెవితో ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నం చేస్తే పెట్టెని ఇంటికి తీసుకెళ్లి అమ్మ కర్రతో పగలగొట్టచ్చు కదా. ఎత్తండి. ఇది నేను ఎత్తాను, నువ్వు కూడా వెళ్ళి త్వరగా భాస్కర్ని ఎత్తుకో. మన ఇద్దరం ఇక్కడ నుంచి త్వరగా బయటికి వెళ్ళిపోదాం. అలాగే. ఏమైంది తమాం? కృష్ణదేవరాయలను అంతం చేశాడు కదా తమాం. తప్పు జరిగిపోయింది హుజూర్. సుధామ తన పని పూర్తి చేయలేకపోయాడు హుజూర్. కానీ నువ్వు ఇంత త్వరగా వెళ్ళి ఎలా వచ్చావు? అదేంటంటే హుజూర్, మీరు నాకు ఎలాగైతే బానిసో అదే నా ఉద్దేశం. నేను మీకు ఎలాగైతే బానిసో అలాగే నాకు కూడా 2-3 బానిసలు ఉన్నారు. వాళ్ళ ద్వారానే తెలిసింది పని పూర్తి కాలేదని. పైగా ఆ కృష్ణదేవరాయలు తన రక్షణను కట్టుదిట్టం చేశాడు హుజూర్. పోనీలే, ఒక బాధ అయితే తీరిపోయింది కదా. కానీ ఆ సుధామ మహారాజును అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఇదిగో, ఇది పట్టుకో. హుజూర్, ఇతను మిమ్మల్ని ఈ సవాల్లో కూడా ఓడించాడు అంటే ఇదే తేలిపోయింది. ఒంటె కడుపు ఎప్పటికీ నిండనే నిండదు హుజూర్. తమాం, నువ్వెప్పుడు నేను చెప్పేది ఎప్పుడు సరిగ్గా వినలేదు. ఒంటె కడుపు ఎప్పటికైనా నిండుతుందేమో, కానీ దౌలత్ ఖాన్ ఎప్పటికీ ఓడిపోడు. ఎందుకంటే తన్ని ఓడించేవాడు ప్రాణాలతో ఉండడు కాబట్టి. అన్నయ్య, నాకు విషయం చెప్పు. నువ్వు అక్కడి నుంచి ఎందుకు పరిగెత్తావు? ఏదో నువ్వే దొంగ అన్నట్టు ఎందుకు పరుగులు పెట్టావు? నువ్వు నన్ను దొంగ అనుకున్నావు, కానీ నిజానికి నన్ను మహారాణి తిరుమలాంబ చేసిన ఆ ఆయుర్వేదిక పాయసం పరిగెత్తిస్తోంది. నాకెలా అనిపిస్తోందంటే నేను మళ్ళీ పరిగెత్తాల్సిన అవసరం ఉందేమోనని. స్వామి, వెళ్లే ముందు మీరు నాకు విషయం చెప్పి వెళ్ళొచ్చుగా. మహారాజు గారికి మీరు ఏ వ్యక్తి గురించి అయితే వివరణ ఇచ్చారో అతన్ని మీరు ఎక్కడ చూశారు? అది నేను ఎవరినో అటు ఇటు తిరుగుతూ ఉండడం చూశాను. అంతే, నేను మహారాజుకి వివరణ ఇచ్చేశాను. కానీ ఎందుకు? ఎందుకంటే ఒకవేళ నేను మహారాజుకి అతని వివరాలను చెప్పలేదంటే పండితులందరి మీద అనుమానం కలుగుతుంది. పండితులందరినీ పరిశీలిస్తారు. పండితులందరినీ పరిశీలించినప్పుడు అందరికంటే ముందు ఇతన్ని పరిశీలిస్తారు. అప్పుడు అతను ఎక్కడుంటాడు? మరుగుదొడ్డిలో, భగవంతుడా, కారాగారంలో. అందుకనే నా మనసులోకి ఏదైతే వివరణ వచ్చిందో అది నేను చెప్పేశాను. ఇక నేను వెళ్ళనా? వెళ్ళు. కానీ పొరపాటునైనా సరే ఈయన సరైన వివరణ ఇచ్చి వెళ్ళాడు. వీళ్ళు దౌలత్ ఖాన్ని ఇరికించి అమ్మ నన్ను కనిపెట్టేలోగా నేను వెంటనే నా పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ముసలిదాన్ని కూడా వదిలించుకోవాలి. శుద్ధ మైదానం ఖాళీగా ఎలా ఉంటుంది? నాకెందుకో అనుమానం కలుగుతుంది.
ఎలాగోలా తప్పించుకున్నాం. పద ఇక్కడి నుంచి బయటపడదాం. ఆక్రమణ! అద్భుతం శారదా, మంచి పని చేసావు. చూడు, మహారాజు తన రక్షణ రెట్టింపు చేశారు. అంటే ఆయన సురక్షితంగా ఉన్నట్టే. ముందు మనం వెంటనే అమ్మ గుండప్ప దగ్గరికి వెళ్ళి చూడాలి. వాళ్ళు సురక్షితంగా ఉన్నారో లేదో. పద పద. అలే భలే అమ్మా, ఎప్పుడు నువ్వేమీ చెయ్యవు, కానీ ఇవాళ ఇన్ని వంటకలా. గొల్ల పిల్లని వలలో ఇరికించడం కోసం రకరకాల ఆహారాన్ని వినిపించాల్సి ఉంటుంది. భలే గుండప్ప, ఇప్పుడు నువ్వు కూడా నా మాటల్ని నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నావు, తలదలాగా. అవును, మళ్ళీ నేనెంత తెలివైన మగంది కదా. అయినా అమ్మ గొల్ల పిల్ల కాదు, గొల్ల పిల్లాదు. ఎవరా గొర్రె పిల్లాడు? ఎవరు కాదు. అమ్మ అదుగుతుంది తలదో బతకలు ఎక్కడా అని. ఇప్పటికుతో వాళ్ళని తీసుకురాలేదా? ఎవరా భాస్కర్ శారదా? అమ్మా, నేనేదో సరదాగా అన్నాను. శారదా భాస్కర్ తిరుపతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండుంటారు. పని పూర్తి చేసుకుని నేనే వెళ్తా. ముందు నాకు భోజనం పెట్టవా? బాగా బాగా ఆకలిగా ఉందమ్మా, భోజనం వడ్డించవా? భోజనం సిద్ధంగా ఉంది. పప్పు, హల్వా, ఇడ్లీ, దోశ, అన్నం అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆహా, బాగున్నాయి బాగున్నాయి. చూసావా చూసావా, తన కోసం అన్ని వండి పెట్టింది. నేను మంచినీళ్ళు అడిగినా సరే కర్ర తిరిగేసి కొడుతుంది. అంతే అంతే, అమ్మ ప్రేమ అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. అరే, ఏంటలా చూస్తున్నారు? పెట్టండి పెట్టండి, త్వరగా భోజనం పెట్టండి. అలాగేనా? అలాగేనా అంటే ఇంకెలా? చేతులు మొహం కదుక్కోకుండానే. లామా, ఉన్నట్టుంది నువ్వెందుకు ఇలా మాలిపోయావు? నేనేం మారిపోలేదు గుండప్ప. అది ఆకలి వల్ల మర్చిపోయానంతే. ఇప్పుడే వస్తాను. చూస్తున్నారు కదా, చూడండి ఎలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నువ్వే చూడు, నీ ప్రియమైన అత్తగారి పక్షపాతం. తను ఎలా మాట్లాడినా పర్లేదు, నేను ఒక్క మాట వేరేగా మాట్లాడినా వదిలిపెట్టదు. ఇద్దరు ఉత్సాహం చూస్తున్నావా? ఆహా, నేను కూడా అదంతా చూస్తున్నాను. ఆహాహాహా. చెప్పులామా, అన్నిటికంటే ముందు నువ్వేం తింటావు? కాకరకాయ కూల? కాకరకాయ కూర. కాకరకాయ కూర ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? చూసావా, తను లామాని. సరే అయితే నువ్వు నీకు ఇష్టమైన పాయసంతో మొదలుపెట్టు. పాయసం అంటే ఇష్టమే గాని ఇవాళ తీపి తినాలనిపించట్లేదమ్మా. ఉప్పగా ఏమన్నా తినాలనిపిస్తుంది. చూసావా, తను లామా కాదు. సరే నువ్వు ఒక పని చెయ్యి. ఉప్పు కాలం కావాలంటే మెంతి పక్క వదిలిన తిను. ఈ మెంతి పకోడీలు తింటే కడుపులో మంటగా ఉంటుందమ్మా. చెప్పాను కదా తను లామానే అని. సరే లామా, నువ్వు హల్వాతో ప్రారంభించు. నేను చెప్పాను కదా తీపొద్దని. ఉప్పగా ఏమన్నా తినాలనుంది. తను లామా కాదు. నువ్వొక పని చెయ్యి. నువ్వు బదాలను తినే లామా, తేనెలో ముంచుకొని. ఇది చాలా మంచి ఉపాయం. తను లామా కాదనిపిస్తుంది, కానీ ఇంకా ఖచ్చితంగా తెలుసుకోలేకపోతున్నాం. నాకు ఇష్టమైన మినపవడలు నా కోసం ఎప్పుడైనా తను చేసి పెట్టిందా? నువ్వే చూసావుగా. భాస్కర్ లేలుపు శబ్దం. మీ ఇద్దరు భ్రమపడిపోతున్నారు. భాస్కర్ తో ఉండడం అలవాటు అయిపోయింది కదా, అందుకే మీకు ఎప్పుడు ఆ ఏడుపే వినిపిస్తూ ఉంటుంది. అవన్నీ ఆలోచించడం మాని ముందు భోజనం వడ్డించండి. నిజం
నిజంగానే వినిపించింది కదమ్మా. ఏడోకు భాస్కర్, ఏడోకు. ఇంకా దాడి చేయాల్సిన సమయం రాలేదు. వాడు అమ్మకి గుండప్పకి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమీ చేయకూడదు. కాసేపు ఓపిక పట్టు. ఏడోకు నాన్న. నేను కాదు, నా కడుపు ఏడుస్తుంది నాన్న. నియంత్రించడం చాలా కష్టం. సరే ఇదిగో లామా, గోధుమలవ్వ తిను. గోధుమ రవ్వ? అమ్మకైతే తెలుసు కదా నాకు గోధుమ రవ్వ ఇష్టం లేదని. అయినా అమ్మ ఎందుకు అదే వండింది? గోధుమ రవ్వ అంటే చాలా ఇష్టం. ఇది మొత్తం నేను ఒక్కడనే తినేస్తానుగా. గోధుమ రవ్వ ఉంటే నేను ఏమైనా తినేస్తాను. దీంతో పాటు కాకరకాయ తినమన్నా తింటాను. తను అసలు లామా కాదు. లామా వీటిని ముత్తుకొదుకుదా. కనీసం గోధుమలవను వాసన కూడా చూడలేదు. ఇతను ఖచ్చితంగా ఎవరో మోసగాడై ఉంటాడు. అమ్మా! సామాన్యంగా వ్యవహరించు. ముందు తనకి ప్రేమగా తినిపించాలి. తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం వీటి సంగతి చూద్దాం. కట్టేసి కొట్టి మహారాజు వద్దకి తీసుకెళ్దాం. చూసావా 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 శారదా, అమ్మ ఎంత ప్రేమగా తినిపిస్తుందో చూడు. ఈ విషయానికి నేను సమాధానం తెలుసుకొని తీరాల్సిందే. లేదు 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 లేదు, మీరు ఇలా లక్ష్యం నుంచి దృష్టి మళ్లించకండి. మన లక్ష్యం అదే కాదు, మన లక్ష్యం ఆ సుధామా. శారదా, నువ్వు వీణ్ణి నెమ్మదిగా వంటగదిలోకి తీసుకెళ్ళు. తనకి ఆకలిగా ఉన్నట్టుంది. ఇక్కడ పరిస్థితి నేను చూసుకుంటూ ఉంటాను. కడుపు నిండా బాగా తినేశానమ్మా. ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా. లామా, నువ్వెంత మర్చిపోయావు. నువ్వెంత కొత్తగా తిన్న తర్వాత పళ్ళెం కలగడానికి వెళ్తున్నా? మీకేమైనా పిచ్చా? నేను గిన్నెలు తోవడానికి వెళ్ళట్లేదు. శారద లేని సమయంలో మీరిద్దరూ వంటగదిని ఎలా తయారు చేశారో చూడ్డానికి వెళ్తున్నాను. ఎందుకంటే తను వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది. తను చేసినంత బాగా ఎవరు వంట కూడా చేయలేరు. సరే వదిలేయండి, నేను వెళ్ళి పడుకుంటాను. అమ్మా, ఇద్దరు రామానున్నారు. అంతే, నేను అనుకున్నది నిజమే. ఒకరు అసలైతే మరొకరు నకిలీ. అంటే నేను అనుకున్నది నిజమే. ఇప్పుడు వీడి అసలు రూపాన్ని నేను బయట పెడతాను. అయ్యో, వాడికేమో చాలా ప్రేమగా భోజనం వడ్డిస్తావా, నాకేమో కర్రతో దెబ్బలు వడ్డిస్తావా? చిచ్చి, నువ్వు అసలు అమ్మవే కాదమ్మా. అతి 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 అత్య, ఈయన అసలే రామా, ఈయన అసలే రామా. ఆ నకిలీ రామ ఇప్పుడు లోపల పడుకొని ఉన్నాడు. గోధుమ రవ్వ తింటావా? దానికంటే నువ్వు కొట్టే దెబ్బలే బాగుంటాయి. తనే అసలైన లామా. నేనే అసలైన రామాని, కానీ నువ్వు అమ్మవయ్యుండి కూడా నకిలీ రామాని గుర్తించలేకపోయావు. ఛీ! అయితే నన్నేం చేయమంటావు? నువ్విప్పుడు రాకూడని సమయంలో రాకూడని స్థలానికి వచ్చేస్తూ ఉంటావు. నేను వాడి మోసాన్ని పట్టేసుకున్నాను తెలుసా? వాణ్ణి కొట్టబోయాను కూడా. అంతలో నువ్వు మధ్యలోకి వచ్చావు. ఇప్పుడు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఇంకా ఎందుకు నిలబడ్డావు? తీసుకో ఐదో. నాకేం
దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినివేస్తారు అని. గురుగారు తలుపు తెరవండి, మమ్మల్ని బయటికి రానివ్వండి గురుగారు. తలుపు తెరవండి, తలుపు పాపం వీళ్ళు చాలాసేపటి నుంచి ఆకలి దప్పికలతో ఉండుంటారు. కాసేపు వీళ్ళని బయటికి రానిస్తే మంచిది. ఏం వాగుతున్నారో తెలియడం లేదు. మోర్చపోతారేమో అనిపిస్తోంది. అన్నయ్య ఎక్కడా కనిపించడం లేదు. కాసేపు వీళ్ళని బయటకు వదులుతాను. మణి, గురువు గారు తెలుస్తున్నారు. ఇదే మంచి అవకాశం. మనం అన్నాచారుల గురించి మొత్తం చెప్పేద్దాం. గురువు గారు వాళ్ళ అన్నయ్య గారి గురించి మనం మొత్తం చెప్పేద్దాం. అదే మంచిదని. ఎవరిని కొట్టడానికి వచ్చారు? నువ్వు ఏమనుకున్నావు? నువ్వు నా స్థానాన్ని తీసుకోవచ్చనే? మరి నీకేమనిపిస్తుంది? నీకు నీ స్థానం తిరిగి దక్కుతుందనే? నాకైతే అనుకున్న దానికంటే సులభంగా అనుకున్నవన్నీ దక్కాయి. ఇప్పుడు అన్నిటికంటే ముందు మీ అందరినీ నా దారి నుంచి తప్పిస్తా. ఆ తర్వాత కృష్ణదేవరాయల్ని స్వర్గానికి పంపిస్తాను. ఇక ఆరంభం నీతోనే అవుతుంది. మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అత్తయ్యని గుండెపడి రక్షించడానికి. లేదు లేదు అత్తయ్య, నేను అన్నదానికి అర్థం ఏంటంటే మీరు స్వయంగా చూసుకునేవారు కదా. ఈయన ఇక్కడికి వచ్చి అంత నాశనం చేశారు. చావడానికి సిద్ధంగా ఉండు రామకృష్ణ పండితులు. లామాని వదిలే, కావాలంటే నా ప్రాణాలు తీసుకో. అరెరెరెరెరెరే, నువ్వు చెప్పింది వినలేదా? ముందుగా నేను ఇతన్ని చంపుతాను, ఆ తర్వాత మీ అందరినీ చంపుతాను. చంపే, నన్ను చంపేసి ఆ తర్వాత నువ్వు కూడా చావడానికి సిద్ధంగా ఉండు, సరేనా? ఎందుకంటే నన్ను చంపిన తర్వాత అయితే నువ్వు నీ అసలైన లక్ష్యాన్ని పూర్తి చేసుకోలేవు కదా. ఎందుకంటే నీ అసలైన లక్ష్యం మహారాజు గారిని చంపడం, ఆ నేరాన్ని నా మీద తోసేయడం, అంతేనా? నువ్వు ఒకవేళ నన్ను చంపేస్తే ఆ నేరాన్ని ఎవరి మీద నెడతావు? నా అపరాధాన్ని ఎలా నిరూపిస్తావు? నువ్వు నిరూపించలేవుగా, స్వయంగా ఉరికంబో ఎక్కాల్సిందే. వీడు చెప్పింది కూడా నిజమే. ప్రాణాలతో ఉంటే ఏవైనా చెయ్యొచ్చు. ముందు నిన్ను చంపేసి నేను ప్రాణాలతో ఉంటాను. ఇక ఆ తర్వాత భవనానికి వెళ్ళి ప్రాణాలను త్యాగం చేసుకో, సరేనా? నువ్వు చూడ్డానికే నాలాగా ఉన్నావు, నాకున్న తెలివితేటలు నీకు లేవు. ఒకవేళ నేను నీ స్థానంలో ఉన్నాననుకో, అప్పుడు మా అందరినీ ఒకేసారి బంధించి పెట్టేవాడిని. అది కూడా వంటగదిలో. అక్కడి నుంచి వెళ్ళడానికి ఎటు దారి ఉండదు కాబట్టి. ఆ తర్వాత మహారాజు గారిని చంపేసి ఆ నేరాన్ని నీ మీద తోసేవాడిని. నా మీద నీ మీద. బాగుంది 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 భలే సలహా ఇచ్చావు. కానీ సలహా ఇచ్చి నువ్వు స్వయంగా నీ కాళ్ళనే నరికేసుకున్నావు, అది కూడా పూర్తి శక్తితో. నేను నీ గురించి చాలా గొప్పగా విన్నానే, కానీ నువ్వు నీ కర్మని నువ్వే సలహా ఇచ్చుకొని తెచ్చుకున్నావు. నేనే సలహా ఇచ్చాను, నేను నీకే సలహా ఇవ్వలేదే. మంచిది, అయితే ఇప్పుడు నేను నిన్ను బందీని చేస్తాను. సరే,
అందరూ వరుస క్రమంలో వంటగదికి పదండి. వద్దు, వంటగదిలోకి వద్దు, గోదాముకు పదండి. పదండి పదండి వరుసలో. పద పద పద. ఈ పిచ్చోడికి తెలీదు, మనం అందరం కలిసి ఆ గోదాము ద్వారాన్ని సులభంగా విరగొట్టేయచ్చు. అత్తయ్య ద్వారాన్ని విరిచేయచ్చట. ఇందులో తప్పకుండా ఏదో ఒక మోసం ఉంటుందని ముందుగానే అర్థమైంది. కంగారు పడకు, నీ బుర్ర వేగంగా నడుస్తుందేమో, కానీ నా బుర్ర పరిగెడుతుంది. నేను మీ అందరినీ ఒకటే గదిలో బంధించి ఉంచనుగా. గుండప్ప, నువ్వు బిడ్డని తీసుకొని వంటగదిలోకి వెళ్ళు. ఏ ముసలి, నువ్వు నీకేం సామాన్ కావాలో అది తీసుకుని ఆ గదిలోకి వెళ్ళు. ఇక తమరు రామకృష్ణ పండితుల వారు, మీరు వెళ్ళి గోదాములో ఉండండి. వెళ్ళండి. ఆగో, ఇలా కాదు, చేతులు ముందుకు చాపు. పద పద. అలే లామా, ఏంటి నువ్వు ఇలా తీతావు? అందరినీ ఇలికించావు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మీరందరూ ఇక్కడే కూర్చొని భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండండి. నేనిప్పుడే వెళ్ళి కృష్ణదేవరాయులి ఆఖరి శ్వాసని తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటాను. అంటే అన్నాచార్యుల బ్రహ్మదృష్టి నిజమని తేలింది. అవును మహారాజా, అన్నాచార్యుడు ఎలాగైతే చెప్పారో అతను అచ్చం అలాగే ఉన్నాడు. అలాగే మహారాజా, ఇది కూడా నిజమే. అతనితో పాటు ఇద్దరు సహాయకులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు పండితుల్లా ఉన్నారు. కానీ అసలు అతను ఎవరు? దౌలత్ ఖాన్. మహారాజా బాబర్ దగ్గర దెబ్బతిన్న తర్వాత అతను అక్కడ ఇక్కడ దొంగచాటుగా తిరుగుతున్నాడు. ఏదైనా పెద్ద రాజ్యాన్ని దక్కించుకున్న తర్వాత అతను బాబర్ మీద విజయం సాధించాలని అనుకుంటున్నాడు. మహారాజా, మన గుప్తచారుల ఉద్దేశం ప్రకారం కొన్ని నెలల క్రితం అతన్ని సౌరాష్ట్రంలో చూడటం జరిగింది. కానీ కొన్ని రోజులుగా అతన్ని ఇక్కడ విజయనగరం చుట్టుప్రక్కల చూడడం జరుగుతోంది. అంటే ఇప్పుడు అతని దృష్టి మా సింహాసనం మీద పడింది. మహారాజా, మీరు కంగారు పడకండి. అతను దృష్టి పడకుండా మీ కవచంలో నేనున్నాను. మరి మా మీద దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు కోత్వాల్? మహామంత్రి గారు, మహారాజా, మీరిది తెలుసుకోండి. ప్రస్తుతం దౌలత్ ఖాన్ ఎక్కడున్నాడు అని, అతని తరువాతి పన్నాగం ఏంటని కూడా. మీరు నిశ్చత్తుగా ఉండండి మహారాజా. కొత్వాల్, ప్రణామాలు మహారాజా. నా చేతులు కూడా దురద పెడుతున్నాయి. చాలాసేపు అయిపోయింది వీళ్ళని ఎదుర్కొని. చెంప దెబ్బ కూడా కొట్టలేదు, వీళ్ళ చెవులు కూడా తిప్పలేదు. తలుపు తెరుస్తాను. అన్నింటికంటే ముందుగా వీళ్ళ చెవులు తిప్పుతాను. మూసి ఉంటేనే మంచిదనిపిస్తోంది. చావని వీళ్ళ లోపలే. ఉదయం వరకు బంధించుచ్చితే పట్టిన దెయ్యం అదే దిగిపోతుంది. స్పృహ తప్పారు. గుండె అయితే కొట్టుకుంటోంది. ఏంటిది? చెప్పాను కదా, దౌలత్ ఖాన్ ని ఓడించిన వాడు ప్రాణాలతో ఉండడు అని. నేను సుధామాని, రామాని కాదు. అసలేని నకిలీ అని చెప్పి నువ్వు మమ్మల్ని మోసం చేయకు. అరే, చూడు తమాం, ఇతని పని పూర్తి చేసే.
అయ్యో నేను అసలుని కాదు, నకిలీని. అంటే అసలు కనీసం నీ మనిషినైనా నువ్వు గుర్తుపట్టాలిగా, లేకపోతే విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా వెళ్తావు? ఈ తెలివితోనే బాబర్ని ఓడించేద్దాం అనుకుంటున్నావా? ఇలా చూడు, దీన్ని పట్టుకో. నువ్వు ఇక్కడే చేస్తున్నావు. నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. ఇక్కడికి నువ్వు దోబలు కొట్టడానికి వచ్చావా? అసలు ఇంతవరకు కృష్ణదేవరాయలను చంపలేకపోయావు నువ్వు. నువ్వేం చేస్తున్నావు? ఉడతలు పడుతున్నావా? ఆ రామాని నువ్వు సరిగ్గా బంధించొచ్చలేకపోయావు. నువ్వు మాత్రం ఏం చేసావని కత్తిని విసిరావు, అది కూడా సరిగ్గా వెళ్ళి తగలలేదు. మరి నువ్వు మాత్రం ఏం చేసావు? మనం సరైన సమయంలో ఉపయోగించాల్సిన బాణాన్ని వదిలి పారేసావు కదా. సరైన సమయంలో నువ్వు పని పూర్తి చేస్తుంటే ఇప్పుడు రామ తన ఇంట్లో కాదు, ఇక్కడ బందిఖానాలో ఉండేవాడు. ఏం పర్లేదులే, ఇక్కడ లేకపోతే ఏమైంది? వాళ్ళ ఇంట్లోనే అతన్ని బంధించి ఉంచాను. నీ ఉద్దేశం? నా ఉద్దేశం మనం ఇప్పుడు కూడా ఆ రామాని ఆయుధంగా మార్చుకోవచ్చు అని. ఆ అన్నాచార్యులు అలాగే తాతాచార్యుల్ని వికల్పుల్ని చేసి తెల్లవారులోగా ఇక్కడి నుంచి బయటపడేందుకు దారి వెతకండి. మీరు ఆ దౌలత్ ఖాన్ బంధించిన బందీకారం నుండి బయటపడ్డప్పుడు ఇక్కడ మీ ఇంట్లో నుండి కూడా బయటపడగలరు కదా. కంగారు పడక శారదా, మనం ఇక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుందాం. ఎలా వెళ్తాం లామా? నువ్వు గోదాంలో ఉన్నావు, నేను వంటగదిలో ఉన్నాను, అమ్మ శారద విశ్రాంతి గదిలో. మనందరినీ బంధించి ఉంటారు, పైగా తాళం కూడా వేదాదు. తప్పించుకుంటాం గుండప్ప. నువ్వెలా చెప్తున్నావంటే ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి ఏదో ఉపాయం ఆలోచించావన్నట్టు. అదే కదా అదే కదా సొరంగం ఉందిగా. నేను స్వర్గం నుండి తిరిగి వచ్చాను, అప్పటి సంగతి మీకు గుర్తుందా? ఇప్పుడు నేను నీ ఏ గదిని గుర్తు చేసుకోవాలి? నాకది కొంచెం గుర్తుంది. అదే కదా లామా, నువ్వు మృత్యువు తర్వాత కూడా ఇంటికొచ్చేవాడివి. దాని గురించే చెప్తున్నాను గుండప్ప. అంటే ఇదంతా నీ పన్నాగమా? అవును. మీరు ఇప్పుడు కావాలని అన్నారా మనందరం కలిసి ద్వారాన్ని విరగొడతామని? అవును. అంటే మీకు ముందుగానే తెలుసా నేను గట్టిగా చెప్తానని? అవును. అంటే మీరు నన్ను మూర్ఖురాలు అనుకుంటున్నారా? అవును. కాదు. చూడు శారదా, నాకు ముందుగానే తెలుసు నువ్వు ఉత్సాహంతో ఇలాగే అరుస్తావు అని. అత్తయ్య చూడండి, ఒకవైపు నా వల్ల లాభం పొంది మరొక వైపు నన్ను ఎగతాళి చేస్తున్నారు. అయ్యో, ఎందుకలా కోపడతావు? నువ్వే కదా పరిష్కారం చూపించావు. నీ వల్లే కదా మనం వేరు వేరు గదుల్లో బందీలుగా ఉన్నాం. అలాగే నా సగం పన్నాగం సఫలమైంది. సగం సఫలమా? పూర్తిగా ఎప్పుడు సఫలం అవుతుందంటే గుండప్ప సొరంగం నుంచి బయటికి వచ్చినప్పుడే. గుండప్ప ఇప్పుడంతా గుండప్ప భాస్కర్ చేతుల్లోనే ఉంది. మనల్ని మహారాజ్ గారిని కాపాడటం తన బాధ్యతే. ఇప్పుడు ఈ గుండప్ప బాబే మమ్మల్ని కాపాడతాడా? నా అసలైన పన్నాగం ప్రకారం నేనే కోరుకున్నాను తను నన్ను వంటగదిలో బంధించాలి అని. ఒకవేళ నేను నీ స్థానంలో ఉండుంటే అప్పుడు మా అందరినీ ఒకటిగా బంధించి ఉంచేవాడిని, అది కూడా వంటగదిలో. కానీ అతను నన్ను గోదాములో బంధించినప్పుడు వంటగదిలో కాదు, గోదాంలో పదండి. నేను వేరే పన్నాగం ఆలోచించాను. అప్పుడు అతను మనల్ని వేరువేరు గదుల్లో బంధిస్తాడు అని. ఎందుకంటే నాకు తెలుసు సొరంగం ఎక్కడైతే ఉందో అక్కడికి గుండెపై వెళ్తాడు అని. అయిపోయింది. ఇక మొత్తం అంతా గుండప్ప భాస్కర్ చేతుల్లోనే ఉంది. మనల్ని మహారాజుని కాపాడే బాధ్యత. నువ్వంతగా ఏం ఆలోచించావు ఆ కృష్ణదేవరాయల గురించి? అన్ని పనులు నేనే చేస్తాను, నువ్వేం చేయొద్దు. నేను చేయాల్సింది ఎప్పుడో చేశాను. నిన్ను వెతికి నా మనిషిని చేసుకున్నాను. ఈ ఒక్క పని సరిగ్గా చేస్తాను. సరే వదిలే, నా పన్నాగం సిద్ధంగా ఉంది. కానీ నాకు నీ నుండి ఒక ప్రత్యేకమైన వస్తువు కావాలి. ఏం కావాలి? ఈ విచిత్రమైన వ్యాధి నుండి విశ్రాంతి. విశ్రాంతి ఇప్పుడు కాదు, ఈ పని పూర్తి చేసిన తర్వాత లభిస్తుంది. నాకు ఈ దురద వల్ల విశ్రాంతి లభిస్తుంది. నాకు నీ నుండి విశ్రాంతి కాదు, ధమాకా కావాలి. ఇక ఆ ధమాకాకి కావాల్సిన సామాన్లన్నీ నీ నుండే కావాలి. సవాలు చేస్తున్నావా? తెప్పిస్తాను. సవాలనే మాట నువ్వు మాట్లాడకపోతే బాగుంటుంది. ఉదాహరణ ఎదురుగానే ఉంది.
నేను అడిగిన వస్తువు కోసం నువ్వు ఏర్పాటు చేయి. ఆ తర్వాత చూడు, ఆ మహారాజు కృష్ణదేవరాయల వారితో రామ లాంటి మరొక వ్యక్తి ఉన్నాడని ఎవరెవరికి తెలుసో వాళ్ళందరి కథ ముగిసిపోతుంది. అయితే ఈసారి ఈ పని నేను కాదు, మీరు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. ఆ రామ నాతో అన్నాడు, చూడ్డానికి మాత్రమే నాలా ఉన్నావు, తెలివి మాత్రం లేదని. ఇప్పుడు అతనికి అర్థమవుతుంది అసలు తెలివంటే ఎలా ఉంటుందో. ఎప్పుడైతే తనని తన ఇంట్లోనే పట్టుకుంటారో అప్పుడు తన మాటని ఎవరూ కొంచెం కూడా నమ్మరు. నేను చెప్పేది వినుగుండప్ప. చూడు, నువ్వు ప్రశాంతంగా కిందకి వంగి సొరంగం ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు బయటికి వెళ్ళగానే మంత్రివర్యుల్ని ఇక్కడికి తీసుకునిరా. నా వల్ల కాదేమో. బహుశా చీకటి సురంగాన్ని చూసి మా గుండప్ప బాబాయ్ భయంతో వణికిపోతున్నట్టుగా ఉన్నాడు. ఇది నా వల్ల కాదు, నా వల్ల కాదు. అవుతుంది గుండప్ప, అవుతుంది. సొరంగంలో పావులు ఖచ్చితంగా ఉండవు. ఇదిగో శారదాదేవి, నువ్వెందుకలా గుండప్పని భయపెట్టేస్తున్నావు? లేదు లేదు, నేను తనని ప్రోత్సహిస్తున్నానంతే. ఇది అస్సలు సాధ్యం కాదు రామా. అయ్యో, ఏంటి సాధ్యం కాదు? అలీ, అంత చిన్న సులంగం నుంచి నన్ను బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి రావడం సాధ్యం కాదు. అలీ లామా, నీ పన్నాగం ఇక్కడే విఫలమైపోయింది. గుండప్ప గుండప్ప, సొరంగం నుంచి నువ్వు బయటికి వెళ్తే చాలు, మళ్ళీ దాని నుండే రావాల్సిన అవసరం లేదు. నువ్వు లోపలికి తలుపు తెరుచుకొని రావచ్చు కదా. అలాగా? ఆ, నువ్వు కాస్త ధైర్యం చేసి ముక్తి మార్గం నుంచి బయటికి వెళ్ళిపోయావంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. లేదు లేదు, నా కిందటి సులంగం గుర్తుంది. మహల్ కి చెందింది. ఎముకలన్నీ కనిపించాయి. నువ్వు కూడా చెప్పావు కదా వెనక్కి వెళ్ళిపోదామని. అక్కడి నుండి మనం ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని పరిగెత్తాము. రామా, ఈసారి ఆ సొరంగంలో అలాంటివి ఏమీ జరగవులే. అదీ కాకుండా నీకు అసలు ఎందుకింత భయం? నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా. పురుషుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటావుగా. అయినా ఇటువంటి చిన్న చిన్న పనులు నీలాంటి పురుషులకి చిటిక వేసినంత తేలిక కదా. చిటిక వేసినంత తేలిక. ఎక్కువగా రెచ్చికొట్టకండి నాన్న, లేదంటే తన కింద సురంగం నుండి కాదు పైన ఎగురుకుంటూ వెళ్తాడు. నువ్వు చెప్పేది నిజమే లామా. నేను సులంగం నుంచి వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎవ్వరిని నువ్వు నమ్మకూడదు. తిన్నగా మంత్రి గారిని కలవాలి, వారికి విషయం మొత్తం చెప్పాలి, వారిని ఇక్కడికి తీసుకురావాలి. అర్థమైందా? అలాగే లామా. నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను లామా. అది గుండపంటే. ఇదిగో గుండప్ప, భాస్కర్ని కూడా నీతో తీసుకెళ్ళు. తనకి ఆకలి దాహం వేస్తుంది, వంటగదిలో ఎలా ఉంటాడు? నువ్వు నాతో వస్తావు కదా, భయపడకుండా ఉంటావు కదా. నిజానికి నువ్వు భయపడుతున్నావు, కానీ నన్ను అడుగుతున్నావు. ఇక నేనే ఎలాగైనా ఈ సమస్యని పరిష్కరించాలి. పద. అమ్మా జగన్మాత, వాళ్ళని నువ్వే రక్షించాలమ్మా. సరైన మార్గాన్ని చూపించు. ఉదయం సుధామ తిరిగి రావడానికంటే ముందే గుండప్ప మంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాలి. రక్షించు తల్లి, రక్షించు. త్వరగా తీసి. మణి, ఏదేమైనా సరే మనం ఇవాళ అన్నాచార్యుల గురించి నిజం గురువు గారికి చెప్పి తీరాల్సిందే. లేకపోతే ఆలోచించు, ఒకవేళ అన్నాచార్యుడు తన పన్నాగంలో సఫలమైతే మన గురువు గారి పదవిని వారు కాజేస్తే మనకి ఇక్కడ దిక్కుండదు, అక్కడ దిక్కుండదు. సరిగ్గా చెప్పవద్దని మనం దీని గురించి గురువు గారికి చెప్పాల్సిందే. ఒక పని చేద్దాం, కిటికీ పైకెక్కి
మనం త్వరగా బయటికి వెళ్దాం. ఆ తర్వాత మనం అంతా గురువు గారికి చెప్పేద్దాం. త్వరగా పొద్దని. నేను పైకి ఎక్కితే కింద పడిపోతాను. అరే మణి, నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. అసలు ఈ ద్వారం దానికి అదే ఎలా తెరుచుకుంది? ధని, మనం మొదటిసారి ఒక మంచి పని చేయబోతున్నాం కదా, అందుకే భగవంతుడు మనకి సహాయం చేస్తున్నాడు. ధన్యవాదాలు ప్రభు. పద 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 పద. మణి, మనం ఓ పని చేద్దాం. సమయాన్ని వృధా చేయకుండా గురువు గారికి వెంటనే అన్ని చెప్పేద్దాం. త్వరగా చెప్పేద్దాం. ఏం చెప్పేస్తారు? ఇదే కదా మా అన్నయ్య చాలా దయగల మనిషి అని. లేదు గురుగారు, లేదు. ఆయన దయగల మనిషి కాదు, ఆయన చాలా పెద్ద మోసగాడు. మీకు వారి పన్నాగం అర్థం కావడం లేదు గురువుగారు. నర్మాడు, జాగ్రత్త. మా అన్నయ్యకి విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడకండి మీరు. అలాగే గురువుగారు, మంచిది. మేము వారికి విరుద్ధంగా కాదు, మీకు విరుద్ధంగా మాట్లాడతాం. అవును, మీ బుద్ధి పూర్తిగా తుప్పు పట్టేసింది. మీకు అసలు తెలివితేటలే లేవు గురువుగారు. మీరు మీ బుర్రకి తాళం వేసుకున్నారు. తాళం. మీరిద్దరూ మీ నోటికి ముందు తాళం వేసుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు ముయ్యకపోతే మళ్ళీ మీ నోళ్లకు పట్టి కట్టి గదిలో బంధించేస్తాను. జాగ్రత్త. చేసేయండి గురువు గారు, మళ్ళీ గదిలో పెట్టి బంధించేసేయండి. అయినా మీకు చెప్పడం వల్ల ఏం లాభం ఉంటుంది? మీ బుర్ర నిండా అదే ఉంది కదా. ఏంటది? మట్టి. పిల్లరా, నేను మీ ఇద్దరిని బయటికి తీసుకొచ్చి తప్పు చేశాను. అంటే మీరే తలుపు తెరిచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారా? మీరా? లేదు. ఏం పర్వాలేదు గురువు గారు, మీరు మా మీద దయ చూపించారు, మేము కూడా మీ మీద దయ చూపిస్తాం. అలాగే మీ పదవిని లాక్కోకుండా మేము కాపాడుతాం. మీ ప్రియ శిష్యులు కాపాడుతారు గురువు గారు. నా నుండి నా పదవిని ఎవరు లాక్కోవాలనుకుంటున్నారు? మీ అన్నయ్య, అన్నాచార్యులు. అన్నాచార్యులా? అవును. లేదు, ఇది సంభవం కాదు. సంభవమే గురువు గారు, సంభవమే. మేము స్వయంగా మా కళ్ళారా విన్నాము, చెవులారా విన్నాము. మీ అన్నయ్య గారి నోటి నుంచి విన్నాం గురువు, అన్నాచార్యులు వారి నోటి నుంచి విన్నాం. మీ మీద ఒట్టేస్తున్నాం. అన్నయ్య, లామా ఉందంటే ఏం చేసేవాడు? గురుదేవా, వాయు ప్రవాహం దక్షిణ దిక్కు నుంచి వస్తోంది. అందుకని బయటికి వెళ్లే ద్వారం అలాగే మార్గం తప్పకుండా అటే ఉంటుంది. లామా చివరిగా ఆ సమయంలో మట్టని ఎగిలేశాడు. మట్టి అటువైపు ఎగిలింది. అంతే, బయటికి వెళ్లే దారి అటువైపు ఉంది. పద, అటువైపు నుండి మనం బయటికి వెళ్ళిపోదాం. ఇది బయటికి వెళ్లే దారి కాదు, చీకట్లో తిరుగుతూ ఉండే దారి. గాలి వెనక వైపు నుండి వస్తుంది, అంటే మనం వెనక్కి వెళ్ళాలి, ముందుకు కాదు. ఇక్కడే దారి లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి.
బయటకు వెళ్ళేదాన్ని ఇక్కడే ఉంది. చూసావా, సరైన చోటుకొచ్చాం. వీలైనంత త్వరగా మహామంత్రి గారిని వెతకాలి. మహామంత్రి గారు, మహామంత్రి గారు! గుండప్ప, భాస్కర్ ని తీసుకుని ఇంత పొద్దున్న వచ్చావేంటి? మహారాజు ప్లానాలు ప్రమాదంలో ఉన్నాయి. లామా గోదాములో బందీగా ఉన్నాడు. ఏంటి గుండప్ప, అసలు ఏం జరుగుతుందో దాని గురించి సరిగ్గా చెప్పు. విజయ్, నువ్వు నేను చెప్పేది లేదన్నయ్య, ముందు నువ్వు నేను చెప్పేది విను. నీలాంటి అన్నయ్య ఎన్నైనా తిట్టొచ్చు, కోప్పడొచ్చు, దెబ్బలు కూడా కొట్టొచ్చు, కాళ్ళు పట్టించుకోవచ్చు. కానీ ఇలా ఇంత నీచానికి కూడా దిగజారగలరా? పదవి కోసం మోసం చేయగలరా? తమ్ముణ్ణే వెన్నుపోటు పడవగలరా? ఎంతో దిగజారిపోయిన నమ్మక ద్రోహి, కుటిల, కపట అన్నయ్యగా మారగలరా?